శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దివంగత నేత కీర్తిశేషులు నీతిపూడి గణపతిరావు గారి విగ్రహావిష్కరణ అది నా చేతుల మీదుగా జరగటం అనేది చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. దీనికి సహకరించినటువంటి గన్నవరం మండల అంబేద్కర్ గారి యూత్ సంఘం కానీ పెద్దలు కానీ మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక దళిత కుటుంబంలో పుట్టి కమ్యూనిస్టు భావజాలంతో ఎదిగినటువంటి మహనీయుడు మన నీతిపూడి గణపతిరావు గారు. అటువంటి వ్యక్తి నగరం గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల మన్ననలు పొందుతూ 19 సంవత్సరాలు అక్కడ సర్పంచ్గా చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానాన్ని పొంది అటు పిమ్మట తాను రాజకీయాల్లోకి వెళ్ళి 1978-83లో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడు కావడం జరిగింది. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కాలంలో ఇంతకుముందు మన శాస్త్రి గారు చెప్పినట్టు లెజెండరీ లెజిస్లేట్, ఆయన మాట్లాడితే తిరిగిలేదు. తను ఏదన్నా వాదించాడంటే తన వైపే రావాలని తనకు ఎదురు చెప్పినటువంటి నాయకులు లేడు. అదేవిధంగా తను ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సొంత పార్టీలోనే వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎదిరించి నిలబడి ఎంతో సాక్షిగా చేసినటువంటి వ్యక్తి నీతిపూడి గణపతిరావు గారు. అటువంటి మహానుభావుడి గురించి ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అవడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. ఆయన యొక్క నీతి నియమాలు ఇప్పుడు అందరూ చెప్పడం జరిగింది. గణపతిరావు గారు ఏదన్నా తలిస్తే అది తప్పనిసరిగా జరగవలసిందే. అవతల వైపు ఎవరున్నా సరే ఈయన వైపే జరుగుతుంది. ఇది మన పెద్దలు చెప్పినటువంటి విషయాలు. మాకైతే ఆయనతో అంత పరిచయం లేదు, చాలా తక్కువ. 1994లో ఆయన అసెంబ్లీలో ఉండగా నేను అసెంబ్లీ క్వార్టర్స్కి వెళ్ళి కలవడం జరిగింది. మా మిత్రులు ఒక ఆయన డాక్టర్ రామారావు గారు నుండి ఆయన తీసుకెళ్ళినప్పుడు అడిగారు అన్నమాట, ఎవరబ్బాయి బాబు నువ్వు అంటే, ఇలా గిడ్డివాల్సి ఆ మేసాలో అత్తమాట వస్తూ ఉంటాడు కదా నా దగ్గరికి, అలా అబ్బాయి నువ్వు అని అన్నాడు. సరే సార్ మేసాలో అబ్బాయినా అంటే, కూర్చో ఏంటి మీ నాన్న లంక అంతా సంపాదించేశాడు, అది మీ నాన్నకి నీకు సరిపోతుంది అన్నాడు. సంపాదించాడు సార్, చాలా కష్టపడి సంపాదించాడంటే, వారు బాబు నాకు కూడా తెలుసు మీ నాన్న కష్టపడి సంపాదించాడు అని చెప్పింది. అయితే ఈ గన్నవరం అంటే అప్పుడు నగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని తప్పనిసరిగా గుర్తించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియనటువంటి విషయాలు తెలియజేసి ఒక సొసైటీలుగా ఏర్పాటు చేసి ఆ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులకి లంక పట్టాలు ఇప్పించి
ఎంతో మేలు చేసినటువంటి మహనీయుడు నీతిపూడి గణపతిరావు గారు. ముఖ్యంగా సహజంగా మానవుని యొక్క లక్షణం ఏంటంటే ఎంత గొప్ప వ్యక్తి చనిపోయినా, కుటుంబంలో కూడా ఎవరైనా చనిపోయినా క్రమంగా మర్చిపోతుంటాం. మరుపు అనేది భగవంతుడు ఇచ్చింది, మర్చిపోతూ ఉంటాం. కానీ విచిత్రంగా జరిగిన సంఘటన ఏంటంటే మా నాన్న విషయంలో విచిత్రంగా జరిగింది, రివర్స్లో జరిగింది. గణపతిరావు గారి యొక్క పేరు ప్రతిష్టలో రోజు రోజుకి పెరిగాయి. ఎందుకంటే 25 సంవత్సరాలు అయిపోయింది మా నాన్నగారు చనిపోయి. ఇప్పటి వరకు కూడా ఆ యొక్క అభిమానాన్ని మీరు ఇలా గుండెల్లో దాచుకుని ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఈ ఎండలో పడి మరి మీరు ఇంత కష్టపడి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వెంకటేశ్వరరావు గారు దీనికి నాంది విగ్రహానికి. అప్పట్లో అక్కడ లంకలగానవరంలో ఉన్న ప్రజల సొసైటీ, బిఎస్ ముక్తి సొసైటీ వారు ద్వారా కొంత అమౌంట్ను కలెక్ట్ చేసి ఆ విధంగా దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. అదే సమయంలో వెంకటేశ్వరరావు ఇంకో మాట చెప్పారు, నాకు మర్చిపోదు. ఆయన చెప్పినమాట, బొక్కనాథ్ బొగరే మీరు మామూలుగా విగ్రహం పెట్టేది గొప్ప విషయం కాదు, కాంస్యగం పెట్టండి అని ఆయనే చెప్పాడు అని చెప్పి అన్నారు నాతో వెంకటేశ్వరరావు గారు. తర్వాత దాన్ని రకరకాల కారణాల వల్ల, ఆ కారణాలు ఏంటో మీకు అందరికీ తెలుసు. 3 ఎమ్మెల్యేలు మారారు కానీ మా నాన్న విగ్రహం అలాగే ఉంది. చాలా బాధపడి వెళ్ళాం ఆ విషయంలో. అయితే తర్వాత దాన్ని మోహన్ రావు గారు పట్టుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆయన కొంత వర్క్ చేసిన తర్వాత మరి ఇక్కడ యూత్ కొగ్గరరావు గారు, కోట రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా చాలామంది, వెంకటేశ్వరరావు గారు, అన్నబద్దుల వెంకటేశ్వరరావు గారు, అన్నబద్దుల నాగరాజు గారు, ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు. దయచేసి ఆ పేర్లన్నీ నాకు, చిన్నబాబు గారు, మాస్టర్ పుచ్చగాయల సత్యనారాయణ గారు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. అందుకని వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు కూడా ఎలాంటి అండి, మీ యొక్క అభిమానాన్ని చూసి మీ అందరికీ పాదాభివందనాలు చేయాలని ఉంటుంది. ఎందుకంటే సత్యం, మీ అందరికీ పాదాభివందనం. మనిషి ఈ వేళ సహాయం పొందితే రేపు మర్చిపోతున్నాడు, ఆడు ఎవడన్నాడు చూస్తున్నాడు. రోడ్డు మీద కనపడితే ఒకవేళ నమస్కారం చేయలేమని పక్కన నుంచి నడిచి వెళ్ళిపోయే రోజులు. అలాంటి ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారంటే అందుకని ఈ దేశం కానీ ఎలాగైనా ఉంది, మీలాంటి వాళ్ళు ఉండబట్టే. నిజంగా మీరు జీవితాంతం మీకు ఈ విషయంలో రుణపడి ఉంటాం. జీవితాంతం మేము ఎంతవరకు మా కుటుంబం అంతా కూడా మీకు అంటే మేము చేయగలిగింది ఏదైనా ఉంటే తప్పకుండా మీరు మా దగ్గరకు వస్తే మేము మీకు చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పేసి మీకు మాటిస్తున్నాను. అలాగే దీని తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు మారిపోయారు, విగ్రహం అలాగే ఉండిపోయింది. వీళ్ళేమో కమిటీ వాళ్ళు కొంచెం ఎదరికి వచ్చి దీన్ని ప్రారంభిద్దామని ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు సహకారం ఉంటుందో లేదో అని చెప్పేసి కొంత డౌట్. అయితే ఆయన చేతే చేయించాలని నాకు మనసులో ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా మా నాన్నగారితో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి. అయితే సరే వస్తారో లేదో అని చెప్పేసి మన వాళ్ళు వెళ్ళి 29ని డేట్ తీసుకోవడం జరిగింది. అలా కాదు, మనం డేట్ తీసుకోవడం కదా, ఆయన్ని డేట్ అడుగుదామని చెప్పేసి నేను వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఆయన ఎంత కల్మషం లేని వ్యక్తి అంటే, ఆయన ఎంత ముగ్గుసూడో అంత కల్మషం లేని వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అసలు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్, నాకంటే దారుణంగా నన్ను అంటారు కొంతమంది అలాగా. అక్కడ ఏదైనా ఉంటే ఇంకా ముఖం మీద మాట్లాడతారు తప్ప మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకలా మాట్లాడి, ఏదో రాజకీయ లబ్ధి కోసం ఒకలాగా మాట్లాడి, వేరే విధంగా ఇంకొకలా మాట్లాడి ఆయన దగ్గర చూడలేదు. అంటే తక్కువ సమయంలోనే ఆయన తోడు కలిపిన ఒక పావు గంట 25 నిమిషాల్లో ఆయన గమనించింది ఏంటంటే, చాలా సింపుల్గా నేను వస్తాను తప్పకుండా చేద్దాం, బాగా చేద్దాం, బాగా చేద్దామని ఎంకరేజ్ చేయడమే కాకుండా మీరు అనుకోవచ్చు కదా, ఏంటి ఆయన చేతి ఎందుకు చేద్దాం అనుకున్నాడు ఈయన అని అనుకోవచ్చు.
ముందు ఎమ్మెల్యేలు ఎందుకు చేయలేదు అనేది భగవంతుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అవకాశం ఉన్నా చేయలేదు. కానీ ఆయన విగ్రహం తయారు చేసేటప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత వర్క్ జరుగుతుంటే ఆ వర్క్ దగ్గరికి 2 సార్లు వచ్చి చూసి వెళ్ళారు ఆయన. ఆ ఫొటోస్ నాకు వచ్చాయి, నా దగ్గర నాకు ఆ ఫొటోస్ పెట్టారనమాట. నేను అందుకే చెప్తున్నాను అంత వివరంగా. మన వాళ్ళు కంటి వాళ్ళు ఫొటోస్ పెట్టేవారు, ఏమంటే ఇవాళ ఎమ్మెల్యే గారు వచ్చారు చూసి వెళ్ళారు అని. చూసి వెళ్ళడమే కాకుండా ఏదో మామూలుగా మా చూసి వెళ్ళిపోయినట్టు కాకుండా సహజంగా సాధారణంగా అసలు ప్రజాప్రతినిధి ఎవరు డబ్బు ఇస్తానంటే చెప్పండి, ఒరే బాబు నేను ఎవరికి కావాలితే నేను ఖర్చు పెడతాను అని అన్నారంట. అయితే మన కమిటీ వాళ్ళు ఒప్పుకోలేదంట. మరి అది చెప్పింది వద్దండి, మీరు మీ సహకారం అంటే చాలు మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందంట. అయితే ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగటానికి ఎన్టీఆర్ అభిమానులు ఎంత ప్రముఖమైన పాత్ర వహించారో అదే పాత్ర ఈరోజు మన ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు ఆయన పాత్ర వహించారు. ఈ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం కేవలం ఆయన ఓపెన్ చేసినందుకే, ఈ స్టాట్యూ ఆయన ఓపెన్ చేసినందుకే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయింది. ఎందుకంటే ఎంతమంది జనం వచ్చినా జనం రావడం ఒక ఎత్తు అయితే ప్రజాప్రతినిధులు రావడం అనేది ఒక ఎత్తు. ఆ కళ వేరు, ఆ కళ వేరు, ఎంతమంది జనం ఉన్నా. అలాగే రాత్రి కూడా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. నాకు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు. 2 సార్లు చేశారు, లిఫ్ట్ చేయలేదు. నేను లిఫ్ట్ చేయలేదని చెప్పేసి ఇంకొకరికి ఎవరికో చేశారంట. చేసి ఇలా ఏదో